బుజ్జి మీరా ఇద్దరు కలిసి టీవీ చూస్తూ ఉండగా గౌతమ్ వచ్చి, ఏంట్రా బుజ్జి, ఈ హోంవర్క్ అయిపోయిందా అని అన్న తర్వాత, అయిపోయింది మావయ్య అని ఈ విధంగా టీవీ చూస్తూ ఉంటారు. ఆ సమయంలో భానుమతి హాల్లోకి వస్తుంది. ఏంట్రా బుజ్జి, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలని తెలియదా? అడ్డమైన వాళ్ళతో కూర్చొని ముచ్చట పెడుతున్నావా అని భానుమతి అంటుంది. ఏంటి, ఎవరు అడ్డమైన వాళ్ళు? కనీసం ఏం మాట్లాడడం కూడా నీకు అర్థం కదా అని గౌతమ్ అంటాడు. అయినా ఏం చెప్పాలరా నీకు? అడ్డమైన వాళ్ళనిసనే ఇంత రేషం పొంచుకొచ్చిందా? అడ్డమైన వాళ్ళు ఈ ఇల్లు సత్రం అనుకుంటున్నారు. ఈ ఇంట్లో పడి ఉండి తినడానికైనా సిగ్గుగా అనిపించాలి అని భానుమతి అని వెళ్ళిపోతుంది. మీరా కాస్త డిసప్పాయింట్ అవుతుంది. సారీ మీరా గారు, ఇక మా బామ్మ మాటలు పట్టించుకోకండి. తనేం కొత్తగా అనట్లేదు కదా, ఎప్పటికీ అలాగే అంటుంది కదా. ఏమంటున్నారు? అబ్బే, తను ఒక పెద్దావిడ కదా, పర్లేదండి అని బయటికి వెళ్ళిపోతుంది. ఈలోపు ఇక బయట గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో బెనర్జీ మూతికి కర్చీప్ కట్టుకొని వెనక సైడ్ నుంచి వస్తాడు. భుజం మీద ఇలా చెయ్యి వేసరికి మీరా ఉలిక్కి పడుతుంది. ఇక ఎవరు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మీరా. అప్పుడు తన మూతికున్న మార్క్స్ తీసేస్తాడు. బెనర్జీని చూసి షాక్లో ఉండిపోతుంది. నువ్వా అని అంటుండగా, నేనే. అసలు మీరింత తీవ్రవాదని నాకు తెలియని కూడా తెలియదు. మంచితనంతో ముసుగు వేసుకొని నన్ను నమ్మించి మోసం చేసిందే కాకుండా ఏకంగా నీ వల్ల నేను జైలు పాలు కూడా అయ్యాను. ఇలా అసలు చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా? ఇదంతా కాదు, అసలు నేనెవరో నీకు తెలుసా? ఇన్ని రోజుల నుంచి ముసుగు వెనకాల నా ఫేస్ను చూడాలని తహతహ పడుతూ ఉన్నావు కదా, అతన్ని నేను, బెనర్జీని. నీ దగ్గర ఇంద్ర బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ కనుక నాకు తీసుకురచ్చి ఇయ్యలేదనుకో, ఈ కుటుంబాన్ని బాంబులతో చంపేస్తాను. బాంబు పెట్టి అందరి ప్రాణాలు తీస్తాను. అప్పుడు ఇల్లంతా ఒక్కసారిగా కాలిపోతుంది. ఒక్కసారి ఊహించు, ఈ ఇంట్లో నీ కొడుకు, నీ కుటుంబం, మెట్టనింటి కుటుంబంతో సహా నీ భర్త కూడా చనిపోతాడు ఇదే ఇంట్లో అని ఒక్కసారిగా ఊహించని ట్విస్టు బెనర్జీ అహల్యకు చెప్తాడు. అది మీరాకు. అప్పుడు మీరా, దండం పెడతాను, నా వల్ల నా కుటుంబాన్ని ఇక చంపే ప్రయత్నం చేయకు. అలా చంపకుండా ఉండాలంటే ఇంద్ర బాక్స్ నా దగ్గరికి తీసుకొని రావాలి అని అంటుండగా మీరా గురించి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు గౌతమ్ హాల్లో. ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ బాల్కన్లో ఉందని చెప్పేసి బాల్కన్ దగ్గరికి వచ్చి చూస్తుండగా ఇక్కడ కూడా లేదని ఇక ఒక్కసారిగా ఇలా కిందికి ఫోకస్ చేస్తాడు. అదేంటి, అహల్య గారు ఎవరితో మాట్లాడుతున్నారు, అసలు ఎవరు అతను అనే విధంగా కిందికి వచ్చేస్తూ ఉంటాడు. ఈలోపు బెనర్జీ ఒక అడ్రస్ ఇస్తాడు. ఆ అడ్రస్ తీసుకొని బాక్స్ తీసుకునిరా. ఇంకో విషయం, నీ వెనకాల ఎవరైనా వచ్చినా సరే నేను మాత్రం నీ కుటుంబాన్ని చంపడానికి రెడీగా ఉంటాను. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా నువ్వు ఆ బాక్స్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. ఆ తర్వాత నువ్వు పెట్టలేదనుకో, ఇక మరుక్షణం నీ ఇంట్లో కుటుంబం మొత్తం బాంబు పేలుడుతో చచ్చిపోతారు. ఎలాగైనా సరే నీకు ఆ బాక్స్ తీసుకొచ్చి ఇస్తాను. ఇక నా విషయం కనుక ఎవరికి చెప్పకూడదు, అర్థమైందా అని అక్కడి నుంచి బెనర్జీ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అట్నుంచి బెనర్జీ వెళ్ళిన తర్వాత గౌతమ్ ఇక్కడికి వస్తాడు. ఇక అహల్య ఆలోచిస్తూ ఉంటుంది. ముసుగు వెనకాల ఇన్ని రోజులు నేను వాడింట్లో ఉన్నానా? అసలు పాము నోట్లో ఇక తలకై పెట్టినట్టుగా నేను వాడి దగ్గర ఎలా ఉన్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది. మొదటి నుంచి గౌతమ్ గారు చెప్తూనే ఉన్నాడు, వాని మీద అనుమానం ఉంది, వాడి వెనకాల ఏదో ఉంది రహస్యం అని. మూర్ఖంగా ఆలోచించాను అని అంటుండగా మీరా గారు అని చెప్పేసి పిలుస్తాడు. ఏంటండి, ఇందాక వచ్చింది ఎవరు? ఓ, గౌతమ్ గారు వాడిని చూశాడా? ఇక అబ్బే, ఎవరు లేరండి, అతను ఏదో అడ్రస్ కావాలని చెప్పేసి అడ్రస్ కోసమని వచ్చాడు. ఏంటి, ఇంత లోపలికి వచ్చి ఈ అర్ధరాత్రి అడ్రస్ కోసమా? ఎవరో ఏమో అండి, అడ్రస్ చెప్పమంటే చెప్పాను,
సరే అండి, బాబు లేస్తాడేమో, నేను వెళ్తున్నాను అని తడబడుతూ వెళ్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. వాడు ఖచ్చితంగా బెనర్జీ అహల్యను బెదిరించడానికి వచ్చాడు. వాణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే నిజాలన్నీ బయటపడతాయి. అప్పుడు అహల్యకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇక అహల్యను గమనిస్తూ రేపు అహల్య ఎక్కడికి వెళ్తుందో అబ్జర్వ్ చేయాలి. ఇక తెల్లారుతుంది. ఈలోపు ఆ అడ్రస్ ప్రకారం బాక్స్ తీసుకొని ఇక అహల్య బెనర్జీని కలవడానికి వెళ్ళాలి. ఆ సమయంలో ఇక తన బ్యాగులో ఈ బాక్స్ పెట్టుకుంటుంది. ఆ బాక్సు ఇక స్టోర్ రూమ్లో వేస్తాడు కదా, ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. ఆ వెతికిన బాక్సు ఇక తన బ్యాగ్లో పెట్టుకొని వెళ్తుండగా, మీరా గారు ఎక్కడికి వెళ్తున్నారు అని గౌతమ్ అడుగుతాడు. అంటే నాకు చిన్న పని ఉందండి హాస్పిటల్ దగ్గర, అది చూసుకొని త్వరగా వచ్చేస్తాను. బాబుకు స్నానం పోశాను, పాలు పట్టించాను, పడుకున్నాడండి. ఇక 2-3 అవర్స్ దాకా లేవడండి. ఇక మీరు ఇప్పుడు సరే నేను రావన్నా, ఎందుకంటే ఇక బయట వాతావరణం బాగలేదు కదా, మీరు ఒక్కడు వెళ్తే. పర్లేదు గౌతమ్ గారు, నేను ఒక్కదాన్ని వెళ్ళి వస్తాను అని ఈ విధంగా గౌతమ్ని అక్కడనే స్టక్అప్ చేసి తడబడుతూ వెళ్తుంది. ఇక ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, అహల్య అంత తడబడుతుందంటే ఏదో జరుగుతుంది అని చెప్పేసి అహల్య వెళ్ళిన 10 నిమిషాలకి గౌతమ్ కూడా వెళ్తుండగా, ఏరా గౌతమ్ అని భానుమతి పిలుస్తుంది. ఏంటి నానమ్మా, నీతో చిన్న పని పడిందిరా. అటు అహల్య వెళ్తుంది. సరే నేను వచ్చాక నీ పనేంటో తర్వాత చెబుతూ. అదేంటిరా, చిన్న పని పడిందంటే అలా మాట తీసేసి వెళ్తున్నావు. ఇక వచ్చి కూర్చుంటాడు. చెప్పవే ఏంటా పని? ఏం లేదురా, ఇక అహల్య గురించి మర్చిపో. హాయిగా బాబు చూసుకోవడానికి అతిథి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ కుటుంబం వాళ్ళు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే మనం తిప్పించుకోవడం కరెక్ట్ కాదు కదరా. చెప్పిందే ఒకటే మాట కరెక్ట్గా అదే డైలాగు చెప్పడం ఏంటే? చెప్పాను కదా, ఆల్రెడీ నాకు ఇంకా 2 డేస్ టైం ఉంది. ఆలోపు అహల్యను ఈ ఇంటికి తీసుకురాకపోతే నువ్వు అనుకున్నట్టు అతిథి మెల్లో నేను తాళి కడతాను, సరేనా అని చెప్పేసి వెళ్తాడు. ఇక వీడు ఇంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నాడు? నిజంగానే అహల్య బ్రతికుందా అని చెప్పేసి భానుమతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అహల్య మాత్రం చుట్టూ చూసుకుంటూ బెనర్జీ ఇచ్చిన అడ్రస్ దగ్గరికి బాక్స్ పట్టుకొని వెళ్తుంది. ఇక అహల్య అక్కడ ఆగడం చూసిన కారులో ఇక గౌతమ్ కూడా అక్కడే కారు ఆపేసి ఇక కారులో నుంచి దూరంగా అహల్యను గమనిస్తూ ఉంటాడు. బెనర్జీ అడ్రస్ చెప్పిన కాడికి చుట్టూ చూస్తుండగా ఈలోపు బెనర్జీ మూతికి కర్చిప్ కట్టుకొని వచ్చి ఇక అహల్య దగ్గరికి వస్తాడు. ఇక అనుకున్నట్టు బాక్స్ తీసుకొచ్చావా? తీసుకొచ్చానండి, కానీ నా కుటుంబాన్ని ఏం చేయకూడదు, వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి మీరు భయపెట్టాడు కనుక ఈ బాక్స్లో ఏముందో నాకు తెలియదు. కానీ ఇది ఇంద్ర గారి బాక్సు, అది ఎంత విలువైందో అని అంటుండగా, ఇప్పుడు నీకు విలువైంది కావాలనా? మరి నేను కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ గౌతమ్ కుటుంబం ప్రాణాలు కావాలా? దండం పెడతాను, ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఏ హాని చేయకూడదు, బాక్సే కదా ఇచ్చేస్తానని చెప్పేసేసరికి ఈలోపు గౌతమ్ ఇక వెంటనే అట్నుంచి మెల్లగా వచ్చేస్తాడు. వెనక నుంచి వచ్చి ఇక బెనర్జీని గట్టిగా మెడ మీద చేయి పెట్టి పట్టుకుంటాడు. మరి తప్పించుకుంటాడా, పోలీసులకు పట్టిస్తాడా బెనర్జీని అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.